ప్రేమ అన్న పదానికి రెండు అక్షరాలు, కానీ మీరు నాపైన చూపించినటువంటి ప్రేమ అనంతం. నేను సురేష్, మీ ప్రేమకు బానిస. ఓకే, ఇప్పుడు మనం మన యొక్క ఆన్లైన్ షాపింగ్ అప్లికేషన్ని కంటిన్యూ చేద్దాం. ఓకే, ఇంతకుముందు మనం చూసుకుంటే ఇది మన యొక్క షాపింగ్ అప్లికేషన్. జస్ట్ ఒకసారి రీఫ్రెష్ చేస్తున్నాను. యాడ్ టు కార్ట్ మీద క్లిక్ చేసినప్పుడు కార్ట్లో క్లిక్ అవుతుంది. సేమ్ దీని మీద క్లిక్ చేసినప్పుడు ఐటమ్ ఆల్రెడీ యాడెడ్ టు ద కార్ట్ అని ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలనుకోనంటే ఈ యొక్క రిమూవ్ మీద క్లిక్ చేసినప్పుడు అది కార్ట్ నుంచి రిమూవ్ అయిపోవాలన్నమాట. అండ్ దానితో పాటుగా ఇక్కడ మన యొక్క కార్ట్ టోటల్ కూడా చూపించాలి. సరే, ఫస్ట్ మనం ఏం చేద్దాం అనుకోనంటే ఈ యొక్క రిమూవ్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ యొక్క ఐటమ్ ని రిమూవ్ చేద్దాం. ఇప్పుడు ఒక్కసారి వీడియోని పాజ్ చేసి ఏ విధంగా చేయగలము అనేది ఆలోచించండి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అనుకోనంటే ఇది మన యొక్క కార్ట్. ఈ యొక్క కార్ట్ లో రిమూవ్ మీద క్లిక్ చేస్తున్నాం అనమాట. ఓకే, సరే, ఇప్పుడు ఒక్కసారి మన యొక్క డెవలపర్ కన్సోల్ని ఓపెన్ చేస్తున్నాను. ఫస్ట్ రిమూవ్ మీద మనం క్లిక్ చేస్తే ఆ యొక్క ఐడి వస్తుందో లేదో చెక్ చేద్దాం. ఇంతకుముందు మనం యాడ్ టు కార్ట్ మీద క్లిక్ చేసినప్పుడు కూడా అదే చేసాం కదా. ఫస్ట్ దాని యొక్క ఐడిని తెచ్చుకున్నాం, అంతే కదా. ఇక్కడ మీరు చూసుకుంటే ఇది మన యొక్క యాడ్ టు కార్ట్. సో ఇక్కడ మనం ఈ యొక్క మెథడ్ని కాల్ చేసినప్పుడు ఈ విధంగా ఐడిని పంపించాం, ఆ యొక్క ఐడిని తెచ్చుకున్నాం. ఆ విధంగా ఐడిని తెచ్చుకొని దాని నుండి ప్రొడక్ట్ని ఫైండ్ చేసి దానిని మన యొక్క కార్ట్లోకి పుష్ చేసాం. సో ఇప్పుడు కూడా సేమ్ అలానే చేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ మీరు చూసుకుంటే రిమూవ్ అన్నటువంటి ఈ యొక్క బటన్ ఉంది. ఇందులో ఏం చేస్తాను అనుకోనంటే ఫస్ట్ దానికి ఆన్ క్లిక్ ఇస్తానన్నమాట. సో దాని మీద క్లిక్ చేసినప్పుడు దీని యొక్క ఐడి ఏంటో ఆ యొక్క ఐడిని తెచ్చుకుంటాను. ఆ యొక్క ఐడిని తెచ్చుకొని దానిని కార్ట్ నుండి రిమూవ్ చేస్తాను అనమాట. సో ఆ విధంగా రిమూవ్ చేసినప్పుడు ఫిల్టర్ కానీ స్ప్లైస్ కానీ ఏదో ఒక మెథడ్ని వాడుతాను అనమాట. ఓకేనా, వాడిన తర్వాత మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సరే, ఫస్ట్ వచ్చేసి దీనికి ఒక ఆన్ క్లిక్ ఇద్దాం. ఓకే, సేమ్ అక్కడ ఏ విధంగా ఇచ్చాను ఇక్కడ కూడా ఒక ఆన్ క్లిక్ ఇస్తాను. అక్కడ మనం ఏం చేసాము, దాని మీద క్లిక్ చేసినప్పుడు యాడ్ టు కార్ట్ చేశాను కదా. ఇక్కడ మనం ఏం చేద్దాము అనుకోనంటే రిమూవ్ ఫ్రమ్ కార్ట్ చేద్దాం. ఓకేనా, ఇంకంతకన్నా ఏం లేదు. యాడ్ టు కార్ట్ బదులు రిమూవ్ ఫ్రమ్ కార్ట్. ఓకే, ఈ యొక్క మెథడ్ మనం రాసుకోవాలి కదా. సో ఎక్కడ దగ్గర రాసుకుంటాను అనమాట. ఓకే, ఇప్పుడు యాడ్ టు కార్ట్ ఎక్కడ ఉంది, ఇది యాడ్ టు కార్ట్ కదా. జస్ట్ దీని కింద రాసేస్తాను. ఓకే, మనం ఇష్టం ఎక్కడైనా రాసుకోవచ్చు. ఫంక్షన్ యాడ్ టు కార్ట్ అనమాట. సో దీనికి ఐడి వస్తుంది కాబట్టి ఐడిని తెచ్చుకున్నాను. ఓకేనా, చూడండి ఇక్కడ నేను ప్రతిసారి కూడా ఫంక్షన్ డిక్లరేషన్స్ ఉపయోగిస్తున్నాను. కానీ అది మీ ఇష్టం, మీరు ఫంక్షన్ ఎక్స్ప్రెషన్స్ వాడుకోవచ్చు లేదా ఏరా ఫంక్షన్స్ అయినా వాడుకోవచ్చు అనమాట. ఓకే, కాకపోతే ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం కదా, మన యొక్క ఫంక్షన్ డిక్లరేషన్స్ అనేవి హోస్టింగ్లో భాగంగా టాప్లోకి వెళ్ళిపోతాయి అనమాట. అందుకోసమే ఇవి ఎక్కడ వాడినా పర్వాలేదు. ఓకే, ఇప్పుడు మనకి ఐడి వస్తుంది. ఈ యొక్క ఐడి ఫస్ట్ మనం ప్రింట్ చేసి జస్ట్ చూద్దాం. ఓకే, ఐడిని ప్రింట్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి మనం చెక్ చేద్దాం. ఓకే, ఐటమ్ని యాడ్ చేశాను. జస్ట్ ఇది కన్సోల్ క్లియర్ చేశాను. రిమూవ్ మీద క్లిక్ చేస్తాను. చూసారా, ఆ యొక్క ఐడి వచ్చింది అనమాట. సో ఇప్పుడు ఈ యొక్క ఐడిని ఆధారం చేసుకొని మనం ఏం చేయొచ్చు, ఈ యొక్క ప్రోడక్ట్ని తెచ్చుకోవచ్చు. సరే, ఫస్ట్ ఏం చేస్తాను అనుకోనంటే ఇది మన యొక్క ఐడి కదా. ఫస్ట్ ఫిల్టర్ అప్లై చేసి ఏ విధంగా చేయగలము అనేది మీకు చూపిస్తాను. సో ఇది మన యొక్క కార్ట్. మన యొక్క కార్టులో ప్రొడక్ట్స్ అన్నీ ఉన్నాయి, అంతే కదా. మన యొక్క రిజల్ట్స్ అన్నీ ఉన్నాయి. సో దీనిని ఏం చేస్తాను అనుకోనంటే ఫిల్టర్ చేస్తాను అనమాట. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో 3 ఉన్నాయి అనుకుందాం. ఓకే, ఈ విధంగా 3 ఉన్నాయి కదా. మనకేం కావాలి, ఈ యొక్క కార్ట్లో ఉన్నటువంటి ఐటమ్స్లో. ఓకే, నేను ఒక ఫంక్షన్ రాశాను. యారో ఫంక్షన్ వాడితే మీరు కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతారు, అందుకోసం అనమాట. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ యొక్క కార్టులో ఉన్నటువంటి ప్రోడక్ట్ అనేది వచ్చింది. సో ఇప్పుడు ఈ యొక్క ప్రోడక్ట్ యొక్క ఐడి అనేది దీంతో మ్యాచ్ అయ్యింది అనుకోండి. నేనేమంటున్నాను, ఆ యొక్క ప్రోడక్ట్ని తీసేయండి అంటున్నాను అనమాట. మన యొక్క ఫిల్టర్ నుంచి ట్రూ పంపించామనుకోండి, ఆ యొక్క ఐటెం అనేది రిజల్ట్లోకి వస్తుంది. ఫాల్స్ పంపించామనుకోండి, ఆ యొక్క ఐటెం అనేది మన యొక్క రిజల్ట్లోకి రాదు, అంతే కదా. ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం. సరే, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇది మన యొక్క ఐడి. మన దగ్గర 3 ఎలిమెంట్స్ ఉన్నాయి అని అనుకుంటే ఆ 3 దేని యొక్క ఐడి అయితే ఇదో, అంటే దేని మీద అయితే మనం క్లిక్ చేసామో అది కాకుండా మిగతావన్నీ నాకు ఉండాలి అని అనుకుంటున్నాం. సో కాబట్టి అందుకోసం నేను ఏం చేస్తాను అనుకోనంటే ఇక్కడ నాట్ ఈజ్ ఈక్వల్ టు అని వాడుతాను అనమాట. సో ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు ఇప్పుడు చూడండి, ఈ యొక్క ట్యాబ్లెట్ యొక్క ఐడి వచ్చేసి 3 అనుకుందాం. దీని మీద మీరు క్లిక్ చేశారు. ఓకేనా, సో ఇక్కడ రిమూవ్ మీద క్లిక్ చేశారు, మనకు ఐడి వచ్చేసి 3 వచ్చింది. సో ఇప్పుడు ఈ యొక్క ఐడిలో 3 ఉందన్నమాట. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ యొక్క ఫిల్టర్ అనేది ఈ యొక్క కాల్ బ్యాక్ ఫంక్షన్ ప్రతిసారి కాల్ చేస్తుంది. సో ఫస్ట్ టైం మన యొక్క కార్ట్లో ఈ యొక్క ల్యాప్టాప్ ఉందనుకుందాం. సో దీని యొక్క ఐడి అనేది దీని యొక్క ఐడితో సమానం కాదు, అంతే కదా. దీనికి వేరే ఐడి ఉందన్నమాట. సో ఇక్కడ నేను నాట్ ఈజ్ ఈక్వల్ టు వాడాను కాబట్టి ఏం జరుగుతుంది, ట్రూ వస్తుంది. సో ట్రూ వచ్చింది కాబట్టి ఈ యొక్క ఎలిమెంట్ ఏదైతే ఉందో అది ఉంటుందన్నమాట. అలానే ఇప్పుడు ఇక్కడికి వస్తుంది, అంటే సెకండ్ టైం మన యొక్క కాల్ బ్యాక్ ఫంక్షన్ కాల్ అవుతుంది. సో సెకండ్ టైం మన యొక్క కాల్ బ్యాక్ ఫంక్షన్ కాల్ అయినప్పుడు ప్రొడక్ట్ డాట్ ఐడిలో ఎంత ఉంటుంది, 3 ఉంటుంది.
అలానే ఇక్కడ మనకు వచ్చింది కూడా 3a. సో 3 అనేది 3తో నాట్ ఈక్వల్ అంటే ఫాల్స్ అనమాట. సో ఇక్కడ మనకి ఎప్పుడైతే ఫాల్స్ వస్తుందో ఈ యొక్క ఐటమ్ అనేది మన యొక్క రిజల్ట్లోకి రాదనమాట. ఓకే, సో అందుకోసమే ఈ విధంగా రాశాను. సో కన్ఫ్యూజ్ ఏం అవ్వకండి, ఒక్కసారి మళ్ళీ వింటే మీకు అర్థమైపోతుంది అనమాట. ఓకేనా, సరే ఇప్పుడు ఒకసారి మనకి రిజల్ట్ వస్తుంది. ఓకే, ఇప్పుడు మనకు వచ్చినటువంటి రిజల్ట్ చెక్ చేద్దాం. బట్ గుర్తుపెట్టుకోండి, ఫిల్టర్ ఏం చేస్తుంది, ఒరిజినల్ అరేని మాడిఫై చేయదు, జస్ట్ కొత్తగా వచ్చినటువంటి రిజల్ట్స్ని ఒక అరేలో పెడుతుంది అనమాట. సరేనా, ఇప్పుడు చూద్దాం. ఓకే, జస్ట్ నార్మల్గా అప్డేటెడ్ కార్ట్ అని చెప్పి ఈ విధంగా అంటాను. జస్ట్ దాన్ని ప్రింట్ చేస్తాను, మనం చూద్దాం. ఓకే, అప్డేటెడ్ కార్ట్. ఓకే, కార్ట్లోకి ఒక 3 ఐటమ్స్ని యాడ్ చేశాను. ఓకేనా, సో ఇప్పుడు మనకి అప్డేటెడ్ వచ్చేసి ఇవన్నమాట. ఓకే, ఈ 3 ఉన్నాయి. ఇప్పుడు రిమూవ్ మీద క్లిక్ చేస్తాను. చూసారా, ల్యాప్టాప్ ఉందో చూసారా, అది నేను క్లిక్ చేస్తాను అనమాట. సరే, ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇది రిమూవ్ అవ్వలేదు. సరే, అది ఎందుకు రిమూవ్ అవ్వలేదు అనేది వేరే విషయం. ఎందుకోసం అనేది కాసేపు పోతే మీకు చూపిస్తాను. బట్ ఫస్ట్ ఇక్కడ చూడండి, ఒకటి మీద క్లిక్ చేశాను. ఇప్పుడు మన యొక్క అప్డేటెడ్ రిజల్ట్లో మన యొక్క ల్యాప్టాప్ ఉందా, ల్యాప్టాప్ లేదు, ఫోన్ ట్యాబ్లెట్ ఉంది. సో ఏం జరిగింది, ఈ యొక్క 1 అన్నటువంటి ఐడితో ఏదైతే ప్రొడక్ట్ ఉందో అది తప్ప మిగతావన్నీ నాకు వచ్చాయి అనమాట. అందుకోసం ఇక్కడ నాట్ ఈజ్ ఈక్వల్ టు అనేది వాడాను. సరే, ఇప్పుడు మనకి ఈ యొక్క అప్డేటెడ్ కార్ట్ అన్నటువంటి వేరియబుల్లో మన యొక్క అప్డేటెడ్ కార్ట్ అనేది ఉందన్నమాట. అంటే ఈ యొక్క ప్రొడక్ట్స్ని మనం ఇక్కడ డిస్ప్లే చేయాలి. సో ఇప్పుడు మీరు చూసుకుంటే ఇంతకుముందు మనం అవైలబుల్ ప్రొడక్ట్స్ అన్నటువంటి అరే మన దగ్గర ఉన్నప్పుడు మనం ఏం చేసాము, ఇందులో ఉన్నటువంటి వాల్యూస్ని ఈ విధంగా రెండర్ చేసాం. సేమ్ అలానే ఇప్పుడు మనకి ఏం జరుగుతుంది, ఇక్కడ మనకి ఈ వాల్యూస్ ఎలా వస్తున్నాయి అనుకోనంటే, ఇక్కడ మనం యాడ్ టు కార్ట్ అన్నటువంటి మెథడ్లో ఏం చేస్తున్నాము, మనం ఏదైతే ప్రోడక్ట్ని యాడ్ చేయాలనుకుంటున్నామో దానిని మన యొక్క కార్ట్లోకి పెట్టామన్నమాట. ఆ విధంగా కార్ట్లోకి పెడుతున్నాము. ఇప్పుడు మన యొక్క కార్ట్ అనేది అప్డేట్ అవుతుంది. కానీ ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క కార్టులో పెట్టిన తర్వాత ఈ యొక్క కార్టులో ఉన్నటువంటి అప్డేటెడ్ వాల్యూని మనం ఉపయోగించట్లేదు, అంతే కదా. అంటే ఇక్కడ మన యొక్క కార్ట్ డాట్ పుష్ మనం ఏదైతే చేసామో దాని అవసరం లేదు, అంతే కదా. ఇప్పుడు చూడండి, ఇది కామెంట్ చేశాను. జస్ట్ ఒక్కసారి మన ఫంక్షనాలిటీని చెక్ చేద్దాం. చూసారా ఎందుకోసం అనుకోనంటే కార్టులోకి పుష్ చేస్తున్నాం, బట్ ఈ యొక్క కార్ట్లో ఉన్నటువంటి అప్డేటెడ్ డేటాని మనం ఉపయోగించడం లేదనమాట. అంతే కదా. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఏ యొక్క ప్రోడక్ట్ని అయితే మనం యాడ్ చేయాలనుకుంటున్నామో ఆ యొక్క ప్రోడక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాము, ఈ విధంగా ఒక రోని క్రియేట్ చేస్తున్నాము, అది ఈ యొక్క కంటైనర్లో పెట్టేస్తున్నాం అనమాట. సరే, ఇప్పుడు నేనేం చేస్తాను అనుకోనంటే ఈ యొక్క కార్ట్ని ఈ విధంగా అప్డేట్ చేస్తాను అనమాట. ఓకే, ఇప్పుడు మన దగ్గర అప్డేటెడ్ కార్ట్ ఉంది. ఇప్పుడు ఏం చేస్తాను అనుకోనంటే ఈ యొక్క కార్టులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని ఉపయోగించి మనం ఇంతకు ముందు ఏ విధంగా అయితే ఈ యొక్క అవైలబుల్ ప్రొడక్ట్స్ని ఈ విధంగా రెండర్ చేస్తున్నామో ఒక అరేలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ని తీసుకొని సేమ్ అలానే ఈ యొక్క కార్ట్ అన్నటువంటి అరేలో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ని కూడా రెండర్ చేస్తాను అనమాట. ఓకే, సో అందుకోసం నేను ఏం చేస్తాను అనుకోనంటే జస్ట్ ఇదంతా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది కదా, ఇది రిమూవ్ చేసేస్తాను అనమాట. రిమూవ్ చేసి ఏం చేస్తాను, ఇక్కడ చూసుకుంటే డైరెక్ట్గా మనం ఏం చేసాము, ప్రొడక్ట్స్ డాట్ ఫర్ రీచ్ అంటే డైరెక్ట్గా పైనుండి వచ్చినప్పుడు మన దగ్గర ఆల్రెడీ ప్రొడక్ట్స్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా ఈ విధంగా రాస్తాను కదా. కానీ ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకోనంటే ఒక ఫంక్షన్ రాస్తాను అనమాట. ఓకే, ఎక్కడ రాస్తాను అనుకోనంటే ఇక్కడ, అంటే కార్ట్లోకి పుష్ చేసిన తరువాత నేను ఏమైనా రాస్తాను అనుకోనంటే ఇలా. ఓకే, సో కార్టులోకి పుష్ చేసిన తరువాత ఆ యొక్క ఫంక్షన్ నేను కాల్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో అందుకోసం జస్ట్ బయట ఒక దగ్గర ఈ విధంగా ఒక ఫంక్షన్ రాస్తాను, ఏమని, రెండర్ కార్ట్ డీటెయిల్స్ అని చెప్పేసి. ఓకేనా, సో ఇది రాసిన తర్వాత మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అందులో ఇవన్నీ పెట్టాను ఎందుకోసం అనేది ఇప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు చూడండి, ఈ యొక్క టాప్లో స్టార్టింగ్లో మనం ఏం చేసాము, ఈ యొక్క ప్రొడక్ట్స్లో ఉన్నటువంటి ప్రతి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క ప్రొడక్ట్ని తీసుకొని ఈ విధంగా చేసి మన యొక్క కంటైనర్లో పెట్టేశాం కదా. సేమ్ అదే ఇప్పుడు నేను చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఓకే, సో ఎందుకోసం అనేది కాసేపు మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, నా యొక్క కార్టులో ఏదైతే వాల్యూస్ ఉన్నాయో, ఓకే, ఇది నా యొక్క కార్ట్. ఓకే, సో నా యొక్క కార్ట్లో అప్డేటెడ్ రిజల్ట్స్ ఉంటాయి కదా. సో దాని దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్క దగ్గర దానికి వెళ్ళి ఒక కాల్ బ్యాక్ తీసుకొని అందులోకి మనకు వచ్చినటువంటి ప్రోడక్ట్ దగ్గరికి వెళ్ళి, ఓకేనా, ఈ యొక్క ప్రోడక్ట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ని తీసుకుంటాను అనమాట. తీసుకొని ఇది చేస్తాను. ఓకే, అందుకోసం ఇది రాశాను అనమాట. ఓకే, సో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ యొక్క ప్రోడక్ట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని డీస్ట్రక్చర్ చేశాను. ఓకేనా, సో ఇక్కడ చూసారే ఈ ఐడి అవసరం లేదు, ఈ యొక్క ఐడి అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకే, చూసారా, రిమూవ్ ఫ్రమ్ ద కార్ట్ ఐటమ్ టు యాడ్, దీనినే మన యొక్క కార్ట్ కంటైనర్లోకి adjacent HTML లాగా పెట్టేస్తామన్నమాట. ఓకేనా, ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. బట్ చెక్ చేసే ముందు ఏం చేయాలి, ఈ యొక్క రెండర్ కార్ట్ డీటెయిల్స్ ఏదైతే ఉందో ఆ యొక్క ఫంక్షన్ ఇక్కడ కాల్ చేయాలి కదా. సో ఇక్కడ కాల్ చేశాను.
ఓకేనా. ఇప్పుడు ఏం జరుగుతుంది, కార్ట్ అనేది అప్డేట్ అయిపోతుంది. అప్డేట్ అయిన తర్వాత ఈ యొక్క రెండర్ కార్ట్ డీటెయిల్స్ కాల్ అవుతుంది. అప్పుడు కార్ట్లో ఉన్నటువంటి అప్డేటెడ్ ఎరే ఏదైతే ఉందో ఆ యొక్క వాల్యూస్ వచ్చేసి ఈ యొక్క కార్ట్ కంటైనర్లోకి వెళ్తాయి అనమాట. ఓకే, ఒకసారి మనం చెక్ చేద్దాం. చూసారా, యాడ్ టు కార్ట్ మీద క్లిక్ చేశాను. ఓకే, బాగా అబ్జర్వ్ చేయండి, ఒక చిన్న ఇష్యూ మనకు వస్తుంది. ఫోన్ మీద క్లిక్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మీరు చూసారా, ఫోన్ మీద క్లిక్ చేసినప్పుడు ఏం జరిగింది, 2 సార్లు ల్యాప్టాప్, ఫోన్ ఆ 2 యాడ్ అయిపోయి. సరే, ఇప్పుడు చూడండి, ట్యాబ్లెట్ మీద క్లిక్ చేస్తాను. ట్యాబ్లెట్ మీద క్లిక్ చేసినప్పుడు చూడండి, ల్యాప్టాప్, ఫోను, ట్యాబ్లెట్ ఈ 3 కూడా యాడ్ అయిపోయాయి. ఎందుకోసమే మీరు గెస్ చేయగలరా? ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎప్పుడైతే నేను యాడ్ టు కార్ట్ మీద క్లిక్ చేస్తానో ఫస్ట్ టైం ఏమవుతుంది, మన యొక్క కార్ట్లోకి ఏ ప్రోడక్ట్ని అయితే యాడ్ చేయాలనుకుంటున్నామో ఆ యొక్క ప్రోడక్ట్ అనేది వస్తుంది. ఆ తర్వాత మనం రెండర్ కార్ట్ డీటెయిల్స్ని కాల్ చేసాం కాబట్టి మన యొక్క కార్ట్లో ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ఉంది కాబట్టి దానిని ఈ యొక్క కంటైనర్లో పెట్టేసింది. ఇక్కడ వరకు బాగానే ఉంది. సెకండ్ టైం మళ్ళీ ఎప్పుడైతే మనం ఈ యొక్క కార్ట్లోకి కొత్త ప్రోడక్ట్ని యాడ్ చేస్తామో అప్పుడు మన యొక్క కార్ట్లో ఏముంటుంది, 2 ప్రొడక్ట్స్ ఉంటాయి. సో ఇప్పుడు మళ్ళీ ఎప్పుడైతే మనం ఈ యొక్క రెండర్ కార్ట్ డీటెయిల్స్ని కాల్ చేస్తున్నామో మన యొక్క కార్ట్లో ఇప్పుడు 2 ఉన్నాయి కదా, ఆ రెండింటిని మళ్ళీ యాడ్ చేసేస్తున్నాం అనమాట. సో నిజానికి మనం ఏం చేయాలనుకోనంటే ప్రతిసారి మన యొక్క కార్ట్ డీటెయిల్స్ని రెండర్ చేస్తున్నప్పుడు ఏం చేస్తాం అనుకోనంటే మన యొక్క కార్ట్ కంటైనర్ ఉంది కదా, మన యొక్క కార్ట్ కంటైనర్ని ఎంటీ చేసేస్తామన్నమాట. ఓకే, అంటే మన యొక్క కార్ట్ కంటైనర్ సంబంధించినటువంటి ఈ యొక్క ఇన్నర్ HTML ఏదైతే ఉందో దానిని ఎంటీగా సెట్ చేసుకుంటాం అనమాట. అంటే ఈ కంటైనర్లో ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ఎలిమెంట్స్ అన్నిటిని తీసి కొత్తగా మళ్ళీ పెడుతున్నాము అని అర్థమనమాట. ఓకేనా. అయితే ఇది ఎక్కడ రాయాలి, ఫర్ ఈచ్లో కాదు, బయట రాస్తాం అంతే కదా. ఫర్ ఈచ్లో అనుకోండి ప్రతిసారి అది రీసెట్ అయిపోతుంది. సో కాబట్టి బయట రాశాను. ఓకే, ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, యాడ్ టు కార్ట్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు చూసారా ఓన్లీ ఫోన్ వచ్చింది. ఇప్పుడు చూసారా ఓన్లీ ట్యాబ్లెట్ వచ్చింది అనమాట. సరే, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇప్పుడు రిమూవ్ మీద క్లిక్ చేశాను. సో రిమూవ్ మీద క్లిక్ చేసినప్పుడు చూడండి నా యొక్క కార్ట్ అనేది అప్డేట్ అయ్యింది. నా యొక్క కార్ట్ అనేది అప్డేట్ అవ్వడం అంటే ఎక్కడుంది, అప్డేటెడ్ రిజల్ట్లో ఉంది. ఎందుకోసం అనుకుంటే ఫిల్టర్ ఏం చేస్తుంది, మన యొక్క ఒరిజినల్ అరేని మాడిఫై చేయదు అంతే కదా. ఒరిజినల్ అరేలో ఉన్నటువంటి వాల్యూ ఎలాంటిది అలాగే ఉంటుంది. కానీ ఇప్పుడు మనం ఇక్కడ రెండర్ చేయాల్సినవి ఏంటి, ఈ విధంగా వచ్చినటువంటి కొత్తది. ఆ కొత్తది ఎక్కడ ఉంది, ఈ యొక్క అప్డేటెడ్ కార్ట్లో ఉంది. సో ఇప్పుడు మీరేమనుకోవచ్చు అనుకుంటే సరే మన దగ్గర ఈ యొక్క రిజల్ట్ ఉంది కదా, జస్ట్ అది మన యొక్క కార్ట్లో ఈ విధంగా పెట్టే. ఓకే, సో ఈ యొక్క రిజల్ట్ అనేది ఇప్పుడు ఈ యొక్క కార్ట్ అన్నటువంటి వేరియబుల్లోకి వెళ్ళింది అంతే కదా. ఇది ఎక్కడ ఉంది, ఇక్కడ మనం ఇనీషియల్గా చేసాం. ఓకే, సో ఈ విధంగా పెట్టేస్తే వర్క్ అయిపోతుంది కదా అని మీరు అనుకోవచ్చు. కాకపోతే దీన్ని చూసారా కాన్స్టెంట్ అని తీసుకున్నాం. సో కాన్స్టెంట్ అని తీసుకుంటే ఇప్పుడు చూడండి, సో కాన్స్టెంట్ అని తీసుకుంటే ఏం జరుగుతుంది, అసైన్మెంట్ కాన్స్టెంట్ వేరియబుల్ అనేది జరగదు కదా. సో అటువంటిప్పుడు మీరు ఏం చేసుకోవాల్సి వస్తుంది, దీన్ని లెట్ అని మార్చుకోవాల్సి వస్తుంది అనమాట. సో లెట్ అని మార్చుకుంటే ఇది వర్క్ అయిపోతుంది. ఒకసారి మనం చెక్ చేద్దాం. ఓకే, చూడండి రిమూవ్ చేశాను. ఓకే, సో రిమూవ్ చేసినప్పుడు ఏం జరిగింది అనుకోనంటే మన యొక్క కార్ట్ అనేది అప్డేట్ అయిపోయింది. ఓకేనా, జస్ట్ మీకు ఇక్కడ చూపిస్తే అర్థమవుతుంది. ఓకే, రిమూవ్ చేసాము. ఎక్కడది, ఇక్కడ రిమూవ్ చేసాము. ఓకే, మన యొక్క కార్ట్ ఈ యొక్క అప్డేటెడ్ కార్ట్ ఏదైతే ఉందో అంటే ఇది ఈ యొక్క అప్డేటెడ్ కార్ట్ ఏదైతే ఉందో దీనిని కార్ట్లో పెట్టేసాం. సో పెట్టిన తర్వాత ఏం చేయాలి, మన యొక్క కార్ట్ డీటెయిల్స్ రెండర్ చేయాలి కదా. సో రెండర్ చేసాం అనుకోండి ఇది వర్క్ అయిపోతుంది. బట్ అలా చేయకూడదు, అది మీకు ఇప్పుడు చేస్తే అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి రిమూవ్ మీద క్లిక్ చేసానా, చూసారు అది పోయింది. అలానే ఇది క్లిక్ చేసానా, అది కూడా పోయింది. అంత బాగానే వర్క్ అవుతుంది. కాకపోతే అది వర్క్ అవ్వడానికి కోసం మనం ఏం చేసాము, ఈ యొక్క కాన్స్టెంట్ అని క్రియేట్ చేసింది కాస్త లెట్గా మార్చాం. లెట్గా ఎందుకు మార్చాల్సి వచ్చింది అనుకోనంటే ఇక్కడ ఫిల్టర్ వాడడం వల్ల ఒక కొత్త రిజల్ట్ మనకు రావడం వల్ల ఆ యొక్క రిజల్ట్ని ఇందులో పెట్టాల్సి వచ్చింది అనమాట. అలా కాకుండా ఒకవేళ మీరు ఇక్కడ స్ప్లైస్ వాడుంటే, ఓకే జస్ట్ చూడండి ఏం చేస్తాను అనుకుంటే దీన్ని కామెంట్ చేశాను. ఇప్పుడు స్ప్లైస్ వాడతాను. ఓకే, సో మన దగ్గర కార్ట్ ఉంది, స్ప్లైస్ వాడుతున్నాము. స్ప్లైస్ ఏం చేస్తుంది, ఫస్ట్ మనం ఒక స్టార్టింగ్ ఇండెక్స్ ఇస్తాం, ఆ తర్వాత డిలీట్ కౌంట్ ఇస్తాం. సో డిలీట్ కౌంట్ ఏం చేస్తుంది, ఎన్ని ఎలిమెంట్స్ అయితే మనం ఇస్తామో అన్నిటిని డిలీట్ చేస్తుంది. సరే, స్టార్టింగ్ ఏంటి, ఎక్కడ నుండి డిలీట్ చేయాలి అని. మరి ఎక్కడ నుండి మనం డిలీట్ చేయాలి అంటే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఇలా కొన్ని ఉన్నాయి అనుకోండి, ఇక్కడ మనం క్లిక్ చేసామనుకోనంటే ఈ ఇండెక్స్ నుండి డిలీట్ చేయాలని అర్థం అనమాట. అంటే ఇది 0th ఇండెక్స్, ఇది ఫస్ట్ ఇండెక్స్, అంటే ఫస్ట్ ఇండెక్స్ నుండి డిలీట్ చేయాలని అర్థం అనమాట. అంటే ఫస్ట్ వచ్చేసి మనకి ఇండెక్స్ తెలియాలి. దేని యొక్క ఇండెక్స్, ఈ యొక్క ఐడితో మన యొక్క కార్డ్స్ అన్నటువంటి అరేలో ఉన్నటువంటి ప్రొడక్ట్స్లో ఆ పర్టికులర్ ప్రొడక్ట్ ఏ ఇండెక్స్లో ఉంది అని చెప్పేసి. సో అందుకోసం ఏం చేస్తాం అనుకోనంటే కార్ట్ డాట్ ఫైండ్ ఇండెక్స్. ఓకే, మనకి ఈ యొక్క కార్ట్లో ఉన్నటువంటి ప్రోడక్ట్ వస్తుంది. ఆ యొక్క ప్రోడక్ట్లో దేని యొక్క ఐడి అయితే ఈ యొక్క ఐడితో మ్యాచ్ అయ్యిందో ఆ యొక్క ఇండెక్స్ మనకి ఇస్తుంది అనమాట. ఒకవేళ దొరకకపోతే -1 ఇస్తుంది అనమాట. సరే, ఒకవేళ దొరికింది అనుకోండి ఆ ఇండెక్స్ మనకు వస్తుంది. సో సింపుల్గా ప్రొడక్ట్
ఇండెక్స్ అంటాను అనమాట. సో ఇప్పుడు మనకి ప్రొడక్ట్ ఇండెక్స్ వచ్చింది కదా. సో ఈ యొక్క ఇండెక్స్ని జస్ట్ ఒకసారి వర ట్రాప్లో ఉంది కదా, జస్ట్ దీన్ని పక్కకు మూవ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మనకి ఈ యొక్క ఇండెక్స్ వచ్చింది కదా, ఈ యొక్క ఇండెక్స్ మనం ఉపయోగించుకోవచ్చు. ఈ యొక్క ఇండెక్స్ ఏంటి అనుకోనంటే, ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద మనం క్లిక్ చేసాము అనుకోనంటే ఈ యొక్క ప్రొడక్ట్ ఏ ఇండెక్స్లో ఉందో ఆ యొక్క ఇండెక్స్ వచ్చిందనమాట. ఈ యొక్క ఇండెక్స్ యొక్క ఉపయోగం ఏంటి అనుకుంటే, స్ప్లైస్కి మనకి ఏం కావాలి, స్టార్టింగ్ ఇండెక్స్ కావాలి కదా, అందుకోసం అనమాట. సో స్టార్టింగ్ ఇండెక్స్ వస్తుంది. ఆ తర్వాత మనం ఏమి ఇస్తాము, ఎన్ని ఎలిమెంట్స్ని డిలీట్ చేయాలనుకుంటున్నాము అంటే ఈ యొక్క స్టార్టింగ్ ఇండెక్స్ నుండి ఎన్ని ఎలిమెంట్స్ని డిలీట్ చేద్దాం అనుకుంటున్నాం అనుకోనంటే ఒక్క ఎలిమెంట్ని డిలీట్ చేద్దాం అనుకుంటున్నాం అనమాట. అంతే కదా. అంటే యూజర్ దేని మీద అయితే క్లిక్ చేశాడో అది ఒక్కదాన్ని డిలీట్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి సో 1 అని ఇస్తానమాట. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ యొక్క ఇండెక్స్ నుండి 1 ఎలిమెంట్ అంటే ఇండైరెక్ట్గా యూజర్ దేని మీద అయితే క్లిక్ చేస్తాడో అది డిలీట్ అయిపోతుంది అనమాట. ఓకే, సో దీని యొక్క ఉపయోగం ఏంటి అనుకోనంటే, స్ప్లైస్ ఏం చేస్తుంది, మన యొక్క ఒరిజినల్ అరేని అప్డేట్ చేసేస్తుంది. అంతే కదా. సో దీనివల్ల ఉపయోగం ఏంటి అనుకోనంటే, మన యొక్క కార్ట్ని మనం లెట్ అని మార్చాల్సినటువంటి అవసరం లేదు. ఓకే, సింపుల్గా కాన్స్టెంట్ అని పెట్టేస్తారనమాట. ఓకే, ఇప్పుడు చూడండి. సో ఈ విధంగా మళ్ళీ చేయాల్సినటువంటి అవసరం లేదనమాట. సో ఈ రెండు మనకి ఇప్పుడు అవసరం లేదు. ఎందుకోసం అనుకుంటే మన యొక్క కార్ట్ అనేది అప్డేట్ అయిపోయింది. ఎందుకు, స్ప్లైస్ అనేది వాడాం కాబట్టి. ఓకేనా, ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, కార్ట్లోకి యాడ్ చేస్తున్నాను. ఓకే, రిమూవ్ చేశాను. చూసారా, ఫోన్ డిలీట్ అయిపోయింది, ట్యాబ్లెట్ రిలీవ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైంది కదా, మన యొక్క రిక్వైర్మెంట్ని బట్టి స్ప్లైసా, స్లైసా, ఫిల్టరా, ఫైండ్ ఇండెక్సా అనేవి మనం ఉపయోగించుకుంటాం. సరే, ఇప్పుడు ఏం చేద్దాం అనుకోనంటే, ఏ ఐటమ్స్ని అయితే మన యొక్క కార్ట్లోకి యాడ్ చేస్తున్నామో దాని యొక్క టోటల్ సమ్ని ఇక్కడ చూపిద్దాం. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేద్దాం అనుకోనంటే, ఇది మన యొక్క index.html. ఓకే, ఎక్కడ చూపించాలి, ఇది మన యొక్క కార్ట్, ఆ తర్వాత అందులో ఉన్నటువంటి ఐటమ్స్ దీని కింద చూపిస్తాను అనమాట. ఓకే, దీని కింద ఫర్ ఎగ్జాంపుల్ H2 అని అనుకుందాం. ఓకే, సో రూపీస్ ఫర్ ఎగ్జాంపుల్ 100 అని అనుకుందాం. ఓకే, దీనికి ఒక ఐడి ఇద్దాం. ఓకే, ఐడి వచ్చేసి టోటల్ ప్రైస్ అని చెప్పేసి. ఓకేనా, టోటల్ ప్రైస్ ఇచ్చాను. జస్ట్ దీనిని ఇక్కడ తీసుకుంటాను, ఎందుకోసం అనేది ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకేనా, జస్ట్ ఇక్కడ మనం చూద్దాం ఫస్ట్. ఓకే, ఇక్కడ మీరు చూసుకోండి, మై కార్ట్కి కింద మనకి 100 రూపీస్ అని వచ్చిందనమాట. ఓకే, డైరెక్ట్గా నేను అది పెట్టాను అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే స్టాటిక్గా పెట్టాను. 0 ఇస్తే 0 వస్తుంది, దాంట్లో తప్పేం లేదు. ఓకే, జస్ట్ 0 ఇచ్చాను అనుకోండి, ఇక్కడ మీకు 0 వస్తుంది. ఫస్ట్ థింగ్ ఏంటి అనుకుంటే, ఇది మనకి రైట్ సైడ్లో కావాలి కదా, అందుకోసం ఏం చేస్తున్నాను అనుకోనంటే, ఇక్కడ టెక్స్ట్ అలైన్ సెంటర్ చేశాను అనమాట. ఓకే, సారీ, సెంటర్ వస్తే సెంటర్లో మనకి రైట్లో కావాలి కదా, రైట్లోకి. సో రైట్లోకి వచ్చిందనమాట. ఇప్పుడు మనకి ఏం కావాలనుకోనంటే, ఎప్పుడైతే ఈ విధంగా మనం యాడ్ చేస్తున్నామో, ఓకే, సో దీని యొక్క కౌంట్ ఎంత, సో దీని యొక్క ప్రైస్ ఎంత 50,000, దీని యొక్క ప్రైస్ వచ్చేసి 20,000. సో టోటల్ వచ్చేసి ఇక్కడ మనకి 70,000 అనేది రావాలి. సో ఇప్పుడు మీరు వీడియో పాజ్ చేసి ఓన్గా ట్రై చేయండి. ఏం లేదు, వెరీ సింపుల్. మన యొక్క కార్టులో ఉన్నటువంటి ప్రతి ప్రోడక్ట్లో ఉన్నటువంటి ప్రైస్ని మనం యాడ్ చేయాలన్నమాట. ఓకే, సో అందుకోసం మీరు ఏం చేయొచ్చు, సింపుల్గా మన యొక్క రెడ్యూస్ మెథడ్ని ఉపయోగించుకోవచ్చు. అవునా, సో అది ఎప్పుడు మనం చేయాలి, ఎప్పుడైతే మన యొక్క కార్ట్ అనేది అప్డేట్ అవుతుందో. మన యొక్క కార్ట్ అనేది ఎప్పుడు అప్డేట్ అవుతుంది, ఎప్పుడైతే మనం ఈ విధంగా రెండర్ కార్ట్ డీటెయిల్స్ అనేది కాల్ చేస్తామో. అంతే కదా. సో రెండర్ కార్ట్ డీటెయిల్స్ కాల్ చేసినప్పుడు మన దగ్గర అప్డేటెడ్ కార్ట్ ఉంటుంది. కార్ట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా ఈ విధంగా వస్తాయి. సో ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఏం చేయొచ్చు అనుకోనంటే, మన యొక్క కార్ట్లో ఉన్నటువంటి వాల్యూని అప్డేట్ చేసుకోవచ్చు. సో అది మనం సింపుల్గా ఏ విధంగా చేయొచ్చు, ఒక ఫర్ లూప్ రాసుకోవచ్చు. అంతే కదా, లెట్ i = 0, i <, మన యొక్క కార్ట్లో ఎంత అయితే ఉందో ఆ యొక్క కార్ట్ యొక్క లెంత్ i++, ఈ విధంగా రన్ చేసుకొని మన యొక్క కార్ట్లో ఉన్నటువంటి ప్రైస్ని తీసుకుంటాం అనమాట. సో అందుకోసం ఇనీషియల్గా ఈ విధంగా తీసుకుంటాం, టోటల్ ప్రైస్ అని చెప్పేసి ఇనీషియల్గా 0తో స్టార్ట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఈ యొక్క టోటల్ ప్రైస్లోకి టోటల్ ప్రైస్లో ఎంతైతే ఉందో అది అంటే 0 ప్లస్ ఈ యొక్క కార్ట్లో ఉన్నటువంటి కరెంట్ ప్రైస్. సో దీనిని ఈ విధంగా లూప్ రన్ చేసుకుంటే ఫైనల్గా మనకి టోటల్ ప్రైస్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, సో కాబట్టి ఒకసారి మనం చెక్ చేద్దాం. ఫస్ట్ ఏం చేస్తాం అనుకోనంటే, ఈ యొక్క టోటల్ ప్రైస్ అన్నటువంటి ఇది ఉంది కదా, సో దానిని ఫస్ట్ ఇక్కడ నేను యాక్సెస్ చేస్తాను. డైరెక్ట్గా ఇది రాసేస్తున్నాను. ఓకే, గెట్ ఎలిమెంట్ బై ఐడి, మీరు అది టాప్లో కూడా రాసుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా వచ్చింది, ఒక వేరియబుల్లో పెట్టేసి దాని మీద మీరు టెక్స్ట్ కంటెంట్ రాయొచ్చు, లేదా డైరెక్ట్గా ఇక్కడ రాసేయచ్చు అనమాట. సో ఏం చేస్తాను అనుకోనంటే, రూపీస్, ఇప్పుడు మనం కొత్తగా వచ్చినటువంటి ఈ యొక్క టోటల్ సమ్ ఎంత అయితే ఉందో ఆ యొక్క టోటల్ ప్రైస్ అనమాట. ఓకే, జస్ట్ ఒకసారి మనం చెక్ చేద్దాం. ఓకే, దీన్ని యాడ్ చేశాను. ఓకే, నాట్ ఏ నెంబర్ వచ్చింది అనమాట. ఓకే, నాట్ ఏ నెంబర్ ఎందుకు వచ్చింది అనేది ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం. సో ఫస్ట్ మనకి ఏం జరుగుతుంది, ఈ యొక్క కార్ట్లో ఎంతైతే ఉందో అది మనం ఒక్కసారి ఇక్కడ ప్రింట్ చేద్దాం. ఓకే, console.log కార్ట్లో ఏదైతే ఉందో జస్ట్ ఇది ప్రింట్ చేస్తున్నాను. ఓకే, యాడ్ చేశాను. యాడ్ చేసినప్పుడు కార్ట్లో ఏముంది,
ఇది ఉంది, ప్రైస్లో మనకి 50,000 ఉంది. ఇక్కడ వరకు బాగానే ఉంది. సరే ఇంకొకసారి యాడ్ చేద్దాం. ఓకే, ఇంకొకసారి యాడ్ చేసినప్పుడు మన యొక్క కార్ట్లోన ఓకే ప్రైస్ వచ్చేసి 50,000 ఉంది, ఇది కూడా 500 ఉంది, అంత కరెక్ట్గానే ఉంది. సో మరి ప్రాబ్లం ఎక్కడొచ్చింది? ఓకే, ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. మనం డైరెక్ట్‌గా కార్ట్ డాట్ ప్రైస్ అని రాసేస్తున్నాననమాట. ఓకే, మీలో కొంతమంది ఈ పాటికే అబ్జర్వ్ చేసుంటారు. కార్ట్ డాట్ ప్రైస్ అని ఎలా రాసేస్తాను? కార్ట్ అనేది నా యొక్క ఎరే. ఆ యొక్క ఎరేలో ఒక్కొక్క ఆబ్జెక్ట్ దగ్గరికి వెళ్ళడానికి కోసమే ఈ లూప్ రాశాను. సో కాబట్టి ఒక్కొక్క ఆబ్జెక్ట్ దగ్గరికి వెళ్ళడానికి ఈ యొక్క వేరియబుల్ వాడుకుంటాను. సో ఫస్ట్ టైం వచ్చేసి కార్ట్ ఆఫ్ 0లో ఉన్నటువంటి ప్రైస్ అంటే ఫస్ట్ ఆబ్జెక్ట్ దగ్గరికి వెళ్ళి అందులో ఉన్నటువంటి ప్రైస్. సో ఆ విధంగా తెచ్చుకున్నాను అనుకోండి. ఇప్పుడు చూసారా వర్క్ అవుతుంది. చూసారా 1500 1500 అనమాట. సో ఈ విధంగా మీరు ఎంత యాడ్ చేస్తే ఆ యొక్క టోటల్ ప్రైస్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో కాకపోతే మీకు ఇంతకు ముందు ఏమని చెప్పాను, ఇది ఈ విధంగా రాసుకున్నా మనం ఎక్కువగా ఏం ఉపయోగిస్తాం అనుకోనంటే రెడ్యూస్ ఉపయోగిస్తాం అనమాట. సో అందుకోసం ఏం చేస్తాను అనుకోనంటే ఇది మనకు అవసరం లేదు. సో సింపుల్గా కార్ట్ డాట్ రెడ్యూస్ అంటాను. సో దీనికి ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ ఇస్తాము. దీనికి ప్రీవియస్ వాల్యూ వస్తుంది, అలానే కరెంట్ వాల్యూ వస్తుంది అనమాట. ఈ యొక్క ప్రీవియస్ వాల్యూనే మన యొక్క అక్యూములేషన్ అనమాట కదా. సో ఇది మన యొక్క అక్యూములేటర్. సో ఇందులో మన యొక్క కరెంట్ వాల్యూ ఉంటుంది. ఓకే, కరెంట్ వాల్యూని ప్రొడక్ట్ అని అనుకుందాం. సో ఈ యొక్క అక్యూములేటర్ వాల్యూ వచ్చేసి ఇనీషియల్గా 0తో నేను స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే మన యొక్క టోటల్ సమ్ అనేది ఎప్పుడు కూడా 0తో మొదలు పెడతాం కాబట్టి. సో ఇనీషియల్ వచ్చేసి 0 ఉంటుంది. ఇప్పుడు మనం రిటర్న్ చేసినప్పుడు ఈ విధంగా ఇనీషియల్లో ఉన్నటువంటి దాని వాల్యూకి మన యొక్క కరెంట్ ప్రొడక్ట్లో ఉన్నటువంటి ప్రైస్ని యాడ్ చేస్తాం అనమాట. ఓకే, సో కరెంట్ది ఏంటి ప్రాడ్ అని పెట్టానా. ఓకే, కరెంట్ ప్రొడక్ట్ అని అనుకుందాం. ఓకే, కరెంట్ ప్రొడక్ట్ డాట్ అందులో ఉన్నటువంటి ప్రైస్ అనమాట. సో దానిని రిటర్న్ చేసామనుకోండి, నెక్స్ట్ ఇటరేషన్లో ఈ యొక్క కాల్ బ్యాక్ ఫంక్షన్కి ఇప్పుడు మనకు వచ్చినటువంటి ఈ యొక్క రిజల్ట్ అనేది ఈ యొక్క అక్యుములేషన్లోకి వెళ్తుంది అనమాట. ఆ విధంగా వెళ్ళిన తర్వాత దానికి ఆ తర్వాత ప్రొడక్ట్లో ఉన్నటువంటి ప్రైస్ అనేది యాడ్ అవుతుంది. సో ఈ విధంగా టోటల్గా మనకి రిజల్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో దాన్ని ఒక వేరియబుల్లో పెట్టుకోవచ్చు, టోటల్ ప్రైస్ అంటాను. ఆ యొక్క టోటల్ ప్రైసే ఇక్కడ చూపిస్తాను అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. చూసారా సరిపోయింది కదా. సో అదే అనమాట. సో మనకి ఎరేలో చాలా రకాలైనటువంటి మెథడ్స్ అనేవి ఉన్నాయి. మనకు కావాల్సినప్పుడు వాటిని ఉపయోగించుకోవడమే. ఇప్పుడు దీన్ని రిమూవ్ చేశారనుకోండి, చూసారా మొత్తం పోయిందనమాట, ₹0. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం అనుకోనంటే ఈ యొక్క 2 యాక్షన్స్ని చేద్దాం. ఒకటి వచ్చేసి సార్ట్ కార్ట్ బై ప్రైస్, అలానే క్లియర్ కార్ట్. ఓకే, అది మనం తర్వాత చాప్టర్లో డిస్కస్ చేసుకుందాం. చిన్న బ్రేక్, చిటికలో వచ్చేస్తా.